ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో తప్పకుండా నన్నే గెలిపించాలన్నది. హ్మ్. ముగ్గురు అభ్యర్థులను చూసిండ్రు వాళ్ళు. అభ్యర్థులకు వ్యతిరేకత ఉన్నది. ఇవాళ ప్రభుత్వాలకు కూడా వ్యతిరేకత ఉన్నది. ఈ రెండు కూడా నాకు కలిసి వచ్చే అంశాలు. అభ్యర్థికి వ్యతిరేకం అంటే ఎట్లా చెప్తున్నారు మీరు? అభ్యర్థి అంటే కడియం కావ్య టికెట్ ఇచ్చిన తర్వాత పోయి వాళ్ళు మాయా మచ్చింద్ర చేసి అక్కడి నుంచి తీసుకుపోయింది అసహించుకుంటారు అసలు ప్రజలు వాళ్ళని. హ్మ్. తర్వాత ఈయన ఆరు రమేష్ కూడా మొన్న ఎన్నికలలో తిప్పికొట్టిన ప్రజలు ఆయనని. హ్మ్. మళ్ళీ తిరిగి ఆయనని ఎట్లా తీసుకొస్తాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. హ్మ్. బీజేపీ పార్టీ ఈయనకెందుకు టికెట్ ఇచ్చింది అనేటువంటి అసహించుకునేటువంటి పరిస్థితి వచ్చింది. మారేపల్లి సుధీర్ కుమార్ గారికి వరంగల్ పార్లమెంట్ టికెట్ వచ్చింది అని అంటే వారిని గుర్తించి ఈ టికెట్ ఇవ్వడం జరిగిందా, లేదంటే ఆల్టర్నేట్గా ఎవరు లేరు కాబట్టి మిమ్మల్ని పెట్టడం జరిగిందా? విధేయత ఉన్నది, గుర్తించిండ్రు. పార్టీకి తప్పకుండా విధేయుడు కావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి టికెట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళకు బ్లాక్ మెయిల్ క్లోజ్ అయిపోయింది. మిమ్మల్ని గుర్తించినట్టయితే మరి కావ్య గారి కంటే ముందే మీకు ఇచ్చుంటే బాగుండు కదా. అట్లనేం లేదు. కావ్య కానీ కడియం శ్రీహరి కానీ బ్లాక్మెయిల్ చేసేటువంటి రాజకీయాలకు పాల్పడరు వాళ్ళు. బ్లాక్మెయిల్ చేసినట్టే వాళ్ళు కాంగ్రెస్ తోటి ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు. వాళ్ళ ప్యాకేజ్ తీసుకున్నారు. వాళ్ళకు సంబంధించిన అన్ని అగ్రిమెంట్ జరిగినాక ఏదో మా దగ్గర నాటకాలు ఆడినారు. ఆ నాటకాలను ప్రజలు ఆశ్రయించుకుంటారు. ఎట్లా ఏం చెప్తారన్నా మీ వరంగల్ పార్లమెంట్ ప్రజలకు? అసలు ఇప్పుడున్న పరిస్థితులలో కాంగ్రెస్ని కాదని బీజేపీని కాదని బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటే ఏం చెప్తారు మీరు? ఈ వరంగల్ ప్రాంతం లోపల రెండు ఏ విధంగా ధ్వంసం చేసినాయి అంటే 2008 లోపల ఈనాటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు 2008లో కాంగ్రెస్ పార్టీ ఒక ఎంసీఏ తోటి అగ్రిమెంట్ చేసింది. ఎయిర్పోర్ట్ రాకుండా చేయడం అంటే ఇక్కడ ఉండేటువంటి యొక్క ఇక్కడికి అభివృద్ధి జరగకుండా ఆటంకపరిచినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం. తర్వాత అదేవిధంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా, మోడీ గారి ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే 2022లో ఒక అగ్రిమెంట్ చేసింది. 150 కిలోమీటర్ల పరిధి లోపల ఎటువంటి ఎయిర్పోర్ట్ పెట్టాం 30 సంవత్సరాలు, అదనంగా 30 సంవత్సరాలు అంటే 2068 వరకు ఇక్కడికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాదన్నట్టు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకపోతే ఇక్కడికి అనేక పరిశ్రమలు రాకుండా అయ్యేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వరల్డ్ హెరిటేజ్ సైట్ అయినటువంటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వారసత్వ సంపద ఉన్నది. భారత వారసత్వ సంపద అయినటువంటి రామప్పకు విదేశీ యాత్రికులు రారు. తర్వాత సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి దానికి ఆ జాతరకు గిరిజన జాతర, అతిపెద్ద గిరిజన జాతర ఆసియా ఖండంలోనే. మరి అటువంటి జాతరకు కూడా విదేశీ యాత్రికులు రారు. అదొక్కటే కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి ఐటీ పరిశ్రమలకు రారు. మెగా టెక్స్టైల్ పార్కు అనేక కంపెనీలు ఇంకా రావాల్సి ఉండే, వచ్చినాయి కొన్ని, కానీ ఇంకా రావాల్సి ఉండే అంటే విదేశీ కంపెనీల యాజమాన్యాలు రావాలి. అదేవిధంగా ఇక్కడ ఐటీ కంపెనీలు కూడా రావాలి. ఇవన్నీ రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీకు కొత్తగా అడిగేది కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్టు. 1930 అంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే అతిపెద్ద ఎయిర్పోర్ట్ ఇక్కడ ఉండే మామ్నూరు ఎయిర్పోర్ట్. మరి అది విధ్వంసం చేసింది కాంగ్రెస్ బీజేపీలే కదా. కాబట్టి వాళ్ళకు ఓటు అడిగే హక్కు వాళ్ళిద్దరికి మామ్నూరు ఎయిర్పోర్ట్ రావడానికి 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా, ఎందుకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది కదా. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాల్సిన అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నదని అనేక ప్రతిపాదనలు చేసినా కూడా మోడీ గారి ప్రభుత్వం చేయలేదు. ఎందుకంటే విభజన చట్టంలో చెప్పినటువంటి కాజీపేట కోచి ఫ్యాక్టరీ రాలే, బయ్యారం ఉక్కు కర్మాగారం రాలే. 10 సంవత్సరాలు తాత్సారం చేసి గిరిజన యూనివర్సిటీకి అరకొర నిధులతోటి మొక్కుబడి కార్యక్రమం చేసిండ్రు. ఆపద మొక్క అది. సుధీర్ అన్న, ఇప్పుడున్న పరిస్థితులలో మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాబట్టి పార్లమెంట్ సెగ్మెంట్లో మీరు గమనిస్తున్న సమస్యలు ఏంది? ఒకవేళ రేపు మీరు ఎంపీగా గెలిస్తే దాన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు? అనేక సమస్యలు ఉన్నాయి వరంగల్లో. వరంగల్ సమస్యలను సృష్టించిందంతా ప్రభుత్వాలు రెండు. రాష్ట్ర ప్రభుత్వం చేసింది, అటు కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇవి రెండు కాకుండా ఇక్కడికి రావాల్సినటువంటి అనేక విధ్వంసమైనవి. ఆజాంజాయి మిల్లు విధ్వంసమైంది. తర్వాత అక్కడ ఆజాంజాయి మిల్లుకు బదులుగా సంజయం లోపల కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ పెట్టిండ్రు. మరి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నదంటే రవాణా సౌకర్యం రావాలి. అందుకే ఈ ఎయిర్పోర్ట్ మాత్రం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకురావడం కోసం ఫస్ట్ కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ దేశాయిపేట లోపల అంటే వరంగల్ దేశాయిపేట లోపల లెదర్ ఇండస్ట్రీ నడిచేది. మండి బజార్లో లెదర్ వ్యాపారం జరిగేది. ఆ వ్యాపారాలు కొల్లగొట్టిండ్రు. ఇక్కడ ఈ లెదర్ ఇండస్ట్రీ కూడా కొలాప్స్ అయిపోయినాయి. వాటిని అన్నింటినీ పునరుద్ధరించాలి. తర్వాత రంగశాయిపేటలో ఉండేటువంటి యొక్క హస్తకళల వాటికి సంబంధించినటువంటి హస్తకళలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరగాలి. వాటి ఎక్స్పోర్ట్ కావాలి. హస్తకళలకు సంబంధించినటువంటి ఒక ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో అవి ఎక్స్పోర్ట్ కావాలి. ఎక్స్పోర్ట్ కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి. వాటిని ఎక్స్పోర్ట్ కాకుండా చేసిండ్రు. కడియం శ్రీహరి గారు ప్రతి మీడియా సమావేశంలో మాట్లాడితే ఎంతసేపు బీజేపీ అభ్యర్థి అయినటువంటి ఆరు రమేష్ గారి పేరే ప్రస్తావనకు తీసుకొస్తారు తప్ప మీ పేరును ఎక్కడా కూడా వారు ప్రస్తావనకు తీసుకొచ్చిన సందర్భాలు మనం చూస్తలేము. ఎందుకు? కారణాలు ఏమంటారు? అంటే కారణాలు ఏమున్నాయంటే
ఆ కడియం శ్రీహరి కానీ ఆరూరు రమేష్ కానీ ఇద్దరు కూడా ఒకే పుట్టలకి వెళ్ళి ఓకే. పాములు అవి రెండు. ఉమ్. ఏంటి కడియం మీరు పెంచి పోషించిన పాములే కదా గతంలో? మేము పెంచింది కాదు అసలు. కడియం శ్రీహరికి ప్రియ శిష్యుడు ఆయన. ఓకే. ప్రియ శిష్యుడు కాబట్టి ఆయన శిష్యరికం లోపల అనేక కార్యక్రమాలకు, అనేక అవినీతి కార్యక్రమాలకు ఆయనే ఆద్యుడు కదా. కానీ వాళ్ళంతా కూడా గతంలో బీఆర్ఎస్ లోనే ఉన్నారు కదా నిన్నటి వరకు. అవును, బీఆర్ఎస్లోనే ఉన్నారు కానీ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు అందరూ ఒక తీరు ఉండరు, ఒక్క కుటుంబం ఒక తీరుగా ఉండదు కదా. ఓకే. కాబట్టి రకరకాల మనుషులు ఉంటారు, కడియం శ్రీహరి గారు రకరకాల అవినీతి చేసిర్రా? అవినీతి బ్రహ్మాండంగా అవినీతి పడు కానీ చూడబోయాడని బయటికి మాత్రం నీతి నిజాయితీ మాట్లాడు. ఆరూరు రమేష్ గారు అవినీతి చేసిర్రా? బ్రహ్మాండంగా చేసిండు అవినీతి. వాళ్ళు చేసిండు అంటే కాబట్టి దగ్గర ఉండి బీఆర్ఎస్ చేయించిందని అంటున్నారా మీరు, అంతేనా? బీఆర్ఎస్ చేయించలేదు అది. ఓకే. బీఆర్ఎస్ ఎప్పుడు కూడా అవినీతికి పాల్పడేది. బీఆర్ఎస్ యొక్క దార్శనికత అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి, ఈ రాష్ట్రానికి ఎట్లా నీళ్లు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఎట్లా కరెంటు తీసుకురావాలి అనేటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఎట్లా ఉండాలి, ఆర్థిక వనరులు ఎట్లా అభివృద్ధి చెందాలి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు ఉండేది. ఆ కేసీఆర్ గారి నాయకత్వం లాభం జరుగుతుంటే ఎవరు సందట్ల సడేమి అన్నట్టు వీళ్ళు చేసుకుంటూ పోయిండ్రు. కాబట్టి అవన్నీ జరిగినా కూడా వాటన్నిటికీ పార్టీ బాధ్యత వహించాలి. పార్టీలో రకరకాల మనుషులు ఉంటారు, విభిన్న మనస్తత్వాలు గల మనుషులు ఉంటారు. వారి యొక్క తత్వాన్ని బట్టే ఉంటుంది. కాబట్టి ఆ తత్వం ఏదైతే ఉన్నదో వాటికి ఫుల్ స్టాప్ ప్రజలు పెడతారు. ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. గతంలో కర్రు కాల్చి ప్రజల్లో ఆ మార్పు కనిపిస్తుందా? కనపడుతుంది, బ్రహ్మాండంగా కనపడతా ఉన్నది. వీళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు. డబ్బులు ఇచ్చి కార్యకర్తలను లేకపోతే కార్యకర్తలను కొనుగా నాయకులను కొంటారు. కార్యకర్తలు మాత్రం నికార్సుగా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇవాళ ఏ పని చేసినప్పటికీ ఈ ఆరూరు రమేష్ గారు కానీ కడియం కావ్య అంటే కావ్య డమ్మీ క్యాండిడేట్ ఆమె. కడియం శ్రీహరి ఎన్నుకుంటాడు, ముందట పెట్టి నడిపిస్తాడు అంతే. కాబట్టి అవన్నీ అంతా కడియం శ్రీహరి గారే. కడియం శ్రీహరి గారిని విడిచిపెట్టి మాట్లాడలేదు. ఆమె శిల్క పలుకులు పలకటానికి లోపల పెట్టినటువంటి బోన్లో పెట్టినటువంటి ఆమె.